Hello dear viewers, I am Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. ఇవాళ మనం చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళందరికీ స్పెసిఫిక్గా ఐవీఎఫ్ ఫెయిల్ ఎందుకు అవుద్ది, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్, ఎందుచేత మనకి ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అనేది చాలామంది మనసులో ఉండే అనుమానం. సో ఈ క్వశ్చన్కి నేను ఇవాళ సమాధానం చెప్తాను. సో అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, బయట ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారైన బేబీని ఆడవాళ్ళ గర్భసంచిలో డిపాజిట్ చేసే పద్ధతిని ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పద్ధతి అంటాం. సో ఈ పద్ధతిలో నార్మల్గా చూసుకుంటే సక్సెస్ రేట్స్ అనేది 50 to maximum 60% ఉంటుంది. లైవ్ బర్త్ రేట్ అంటే బేబీ చేతికి వచ్చే క్యాల్కులేట్ చేస్తే అది 40 to 50% ఉండొచ్చు. సో ఈ ప్రాసెస్లో మనం తయారైన బేబీని గర్భసంచి లైనింగ్ తయారు చేసి పెడుతున్నాం, బట్ అయినా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయ్యి బీటా హెచ్సిజీ ఆర్ రిజల్ట్ అనేది నెగిటివ్ వస్తుంది. అంటే దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. సో ఈ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి మనం చూసే దాంట్లో ముఖ్యంగా ఐడెంటిఫై చేయాల్సింది రెండు. ఒకటి ఎంబ్రియో, రెండు ఎండోమెట్రియం. అంటే మీకు పెడుతున్న ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, రెండోది మీ గర్భసంచి ఎలా ఉంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేది చాలా ముఖ్యమైనవి. సో ఎంబ్రియో క్వాలిటీ వరకు తీసుకుంటే ఎంబ్రియోకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? ఒకటి ఎగ్ క్వాలిటీ, రెండు స్పర్మ్ క్వాలిటీ. సో ఊసైట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఎగ్ క్వాలిటీ అనేది మన ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆడవాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతూ వెళ్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లెట్స్ సే మీకు ఎండోమెట్రియాసిస్ ఆర్ పీసీఓఎస్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో దాని నుంచి తయారైన ఎంబ్రియోస్ అంటే మీకు అండర్లయింగ్ కండిషన్ బట్టి మనకు వచ్చే ఎంబ్రియో క్వాలిటీ మారుతూ ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్తో పాటు స్పర్మ్ క్వాలిటీ, ఎందుకంటే ఎగ్ స్పర్మ్ కలిపే ఎంబ్రియో తయారవుద్ది. సో స్పర్మ్ క్వాలిటీ స్పెసిఫిక్గా చూసేది ఏంటి అంటే, స్పర్మ్ నార్మల్గా ఐవీఎఫ్లో మనకి కౌంటు కదలికల కన్నా మార్ఫాలజీ అంటే నార్మల్ షేప్ ఉన్న స్పర్మ్స్ ఉన్నాయా అండ్ వాటికి డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉందా అనేది వెరీ ఇంపార్టెంట్. స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ ఎంత తక్కువ ఉంటే మనకి అంత మంచి ఎంబ్రియోస్, అంత ఎక్కువ ప్రెగ్నెన్సీ రేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లెస్ డిఎన్ఏ డ్యామేజ్ ఉండేటట్టుగా మనం వీర్యకణాలని ఎలా ప్రాసెస్ చేయొచ్చు, ఎలా సెలెక్ట్ చేయాలి అంటే స్పర్మ్ సెలెక్షన్, స్పర్మ్ ప్రాసెసింగ్ మెథడ్ బట్టి కూడా ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మన ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఎందుకు అనేది డిటర్మిన్ చేయను. మూడవది ఎండోమెట్రియం. ఎండోమెట్రియం మనం డిస్కస్ చేసినట్టు చాలామందికి చూస్తాము, మనం స్కాన్లు చూసి లైనింగ్ బాగుంది అని స్కాన్లో కొన్ని పారామీటర్స్ చూసి డిటర్మిన్ చేస్తాం. బట్ ఈ ఎండోమెట్రియం, మనం స్కాన్లో చూసిన ఎండోమెట్రియం ప్రతి నెల రిసెప్టివ్ అనేది ఉండదు. అంటే మనం ఎంబ్రియో పెట్టంగానే ఎండోమెట్రియం ప్రతి నెల ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అది ప్రకృతి. సో ఈ ఎండోమెట్రియం కెపాసిటీని జడ్జ్ చేయడానికి ఒక 100% టెస్ట్ అన్నట్టు లేదు. సో ఈ నెల ఎండోమెట్రియం యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ నెల ఎంబ్రియోని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ప్రతి నెల ఈ గర్భసంచి లోపలి లేయర్ అనేది పెరిగి మళ్ళీ పీరియడ్స్ అప్పుడు షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఎండోమెట్రియంని ఎంబ్రియో యాక్సెప్టింగ్ కెపాసిటీ కూడా మారుతూ ఉంటుంది సైకిల్ టు సైకిల్. సో అండ్ రెండవది, మీ ఎండోమెట్రియం మనం ఏ పద్ధతిలో తయారు చేసామనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎండోమెట్రియం లేయర్ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయడానికి కొంతమందికి శక్తి అనేది తక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఏజ్ని బట్టి, లేదా వాళ్ళకి అడినోమయోసిస్ ఉండబట్టి, లేదా వాళ్ళకి అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటే ఎండోమెట్రియంలో ఇంప్లాంటింగ్ కెపాసిటీ తగ్గుద్ది. సో మనం ఈ అసోసియేటెడ్ కండిషన్స్ లేదా హార్మోన్ డిస్టర్బెన్స్ని కరెక్ట్ చేసి ప్రిపేర్ చేయగలిగితే ఎంబ్రియో ఇంప్లాంటింగ్ కెపాసిటీ పెరగచ్చు. మనం డిస్కస్ చేసింది ఇప్పటివరకు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎండోమెట్రియం. నాలుగో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ. చాలాసార్లు చూస్తుంటాము ఎగ్ బాగుంటుంది, స్పర్మ్ బాగుంటుంది, బట్ ఎంబ్రియో డివైడింగ్ కెపాసిటీ చూస్తే తగ్గి ఉంటుంది. స్పెసిఫిక్గా చూస్తే మనకి నార్మల్గా ఎంబ్రియోస్ అనేది ఎగ్ డివైడ్ అయ్యి 2 cell, 4 cell, 8 cell, మోరులా అండ్ బ్లాస్టోసిస్ స్టేజ్గా డివైడ్ అవుతుంది. అంటే Day 5 వరకు ఎంబ్రియో డివైడ్ అయింది అంటే ఆ ఎంబ్రియోకి డివైడింగ్ కెపాసిటీ అనేది బాగా ఉన్నట్టు. ఎంబ్రియోస్ ఒకవేళ ఎదగలేదు అంటే సమ్వేర్ డివైడింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. స్పర్మ్స్, వీర్యకణాలది మన కంటికి డిఎన్ఏ డ్యామేజ్ అనేది కనపడదు స్పెసిఫిక్గా డిఎఫ్ఐ మెజర్ చేస్తే, అండ్ అది శాంపుల్ టు శాంపుల్ వేరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ తీసుకున్న శాంపుల్కి సెకండ్ తీసుకున్న శాంపుల్ మెజర్ చేస్తే రెండో శాంపుల్లో డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉండొచ్చు.
సో అలా తీసుకొని ఎంబ్రియో క్వాలిటీ అనేది ఇండిపెండెంట్గా స్పర్మ్ oocyteతో పాటు ఎంబ్రియో క్వాలిటీ బాగుంటేనే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బెటర్ ఉంటాయి. అండ్ మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎంబ్రియో క్వాలిటీ అపార్ట్ ఫ్రమ్ స్పర్మ్ అండ్ ఎగ్ ఏంటి అంటే మన ల్యాబ్ కల్చర్ కండిషన్స్. బికాజ్ ఈ ఎంబ్రియో మొదటి 5 రోజులు అనేది ల్యాబ్లో పెరుగుతుంది. సో మన ఐవీఎఫ్ ల్యాబ్లో కల్చర్ కండిషన్స్ బట్టి మనకి ఎంబ్రియో ఎదిగే శక్తి ఉంటుంది. మనది అడ్వాన్స్డ్ ల్యాబ్, వెల్ మెయింటైన్డ్ ల్యాబ్ ఉందనుకోండి, డెఫినెట్లీ మనకి సక్సెస్ రేట్స్ అనేది బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం చూస్ చేసుకునేటప్పుడు మనకి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్, మనకి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ దెన్ ఎండోమెట్రియం లేయర్ ఎలా ఉంది, మన ఏజ్ ఎలా ఉంది. సో వీటన్నిటిని అనలైజ్ చేసే డెఫినెట్లీ మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇంకెప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. చాలామందికి తీసుకుంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్లో మనం సక్సెస్ రేట్ డిస్కస్ చేసినట్టు 40 to 50% అనుకుంటే మిగతా వాళ్ళందరూ సెకండ్ ఆర్ థర్డ్ ట్రాన్స్ఫర్కి వెళ్తారు. సో as long as we get a good embryo, good endometrium, there is still chance for success. సో ఈ వీడియో ద్వారా మీకు అసలు ఐవీఎఫ్లో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఎందుకు అవుద్ది అనే దాని గురించి కొద్దిగా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.